ఈ నెల 29, 30 శనివారం ఆదివారం 2 రోజుల పాటు చేస్తున్నాము. ఈ ఉత్సవాల్లో ప్రాధాన్యత ఏంటంటే జానపద కళలు, మరుగున పోయిన మన జానపద కళలు, సాము, కర్రసాము, కోలాటం, చెక్క భజన, అలాగే తోలు బొమ్మలాట, ఇవన్నీ కూడా ఈనాటి తరాన్ని పరిచయం చేయాలని ఒక మహోద్భాగ్యం చేసుకున్నాం ఈ కార్యక్రమం. ఇందులో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిందంటే 60 మంది కళాకారులకు, సాహితీవేత్తలకు, సంగీత మూర్తులకు, అలాగే శిల్పులకు ఇక్కడ సన్మానం జరుగుతోంది. ఎందుకు అంటే లలిత కళల్లో ఉన్న 6ని మనం తీసుకున్నాం. వీటిలో 60 ఏళ్ళు నిండిన వాళ్ళని ఒక 60 మందిని ఎన్నుకున్నాము. ఇంకా చాలా మంది ఉన్నారు, తిన్నాను అనిముత్యాలు చాలా మంది ఉన్నారు. ఈ 60 మందికి మాత్రం సత్కారాలు పెట్టుకున్నాం. అదే విధంగా తెనాలి మీద గతంలో నేను ఒక పాట రాశాను, మీ అందరికి తెలిసిన విషయమే. ఆ పాటకి నృత్య రూపం కూడా జరుగుతుంది. అలాగే 2 రోజుల తెనాలి ఉత్సవ గీతం కూడా రచించి సంగీతం వహించాను. ఆ నృత్య రూపం కూడా జరుగుతుంది. తొలి రోజు సరిగ్గా 5 గంటలకి అందరూ రావాలని కోరుకుంటున్నాం. తోలు బొమ్మలాట మొదలవుతుంది. తోలు బొమ్మలాట తదుపరి భారతదేశంలో తొలి మహిళా గురువు చెక్క భజనకి ఆరాజుల వెంకట సుబ్బమ్మ గారు, వారి చేత చెక్క భజన ప్రదర్శన ఉంటుంది. తదనంతరం ఈ ట్రైబల్ పిల్లలు చక్కగా కోలాటం చేస్తున్నారు. దాదాపు ఒక 30 మంది పిల్లలు. ఆ పిల్లలంతా కూడా కోలాటం ఇక్కడ నిర్వహిస్తారు. తర్వాత ఈ నేను ముందు చెప్పిన నృత్య రూపకాలు ఉంటాయి. ఈ తర్వాత సభ ఉంటుంది. ఈ సభలో మన స్వరలయ తెనాలి ఉత్సవ లోగో ఆవిష్కరణ ఉంటుంది. రాజకీయ ధురంధరులు, వివిధ రంగాల ప్రముఖులు ఈ సభలో పాల్గొంటారు. తర్వాత మర్నాడు ఉదయం 10 గంటలకి ఇదే ప్రాంగణంలో రామకృష్ణ కవి కళాక్షేత్రం ఉదయం 10 గంటలకి కర్రసాము, కత్తిసాము అనే 2 ప్రదర్శనలు, గౌరవ ప్రదర్శనలు ఉంటాయి. ఆ పిమ్మట సాహితీ సభ, కళామూర్తులకు అలాగే సాహితీమూర్తులకు 35 మందికి సత్కారం ఆ వేదిక మీద జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి స్వరలయ సంగీత విభావరి బొల్లిమంది శివరామకృష్ణ గారు, తెనాలి ప్రాంతీయులు, అనేక సినిమాలకు మాటలు రాశారు, పాటలు రాశారు. ఆయన పాటలు, అదే విధంగా మోదుకూరి జాన్సన్ గారు వారి పాటలు, అలాగే వేటు సుందరమూర్తి గారు, ఈ ముగ్గురు కూడా తెనాలి ప్రాంతీయులు. వారి పాటలతో మ్యూజికల్ నైట్ ఉంటుంది. మరొక విశేషం ఏంటంటే తెనాలి ఘనకీర్తి చనిపోయారు చాలా మంది, 550 మంది పేరు సేకరించామండి. వారి సంస్మరణ కూడా ఆ రోజు ఉంటుంది. వీళ్ళందరూ స్మరించుకోవడం కార్యక్రమం ఉంటుంది. ఇది స్వరలయ 27వ వార్షికోత్సవం. కొంచెం విశేషంగా చేయాలన్న ఆలోచనలో పురుడు పోసుకుందే ఈ కార్యక్రమం. ఈ 2 రోజుల కార్యక్రమానికి సంగీత ప్రియులు, సాహిత్య ప్రియులు, కళా ప్రియులు, ముఖ్యంగా తెనాలి అభిమానులు తప్పనిసరిగా చిన్నారులతో రావాలి. ఈ కరసాము, కసిసాము లాంటి జానపదాలు మళ్ళీ చూసేవి కాదు, ఈనాటి తరానికి తెలియదు. తప్పకుండా అందరూ పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది కోరుతున్నాను.